జేపీ న్యూస్. రాబోయే 2 ఏళ్లలో డక్కిలి మండలం అభివృద్ధికి 60 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల వినతులు స్వీకరించారు. కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవులు శాశ్వతం కావని, ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే నాయకులను ప్రజలు గుర్తిస్తారని అన్నారు. తాను చిన్ననాటి నుండి మాజీ ఎమ్మెల్యే నువ్వుల వెంకటరత్నం నాయుడు సేవలను దగ్గరగా చూసినట్లు గుర్తు చేశారు. అప్పట్లో రిక్షాలో కాలినడకన ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకునేవారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించిన ఆయన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ గాడిలో పడిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకెళ్తున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. అమరావతి రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కొత్త దశలోకి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 1480 ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, వీరందరికీ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పదవులు శాశ్వతం కాదు, ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తీర్చినప్పుడే వాళ్ళు నాయకులు అవుతారు. అందుకని గతంలో పెద్దవాళ్ళు చెప్తా ఉండేవారు. నేను కొంతకాలం స్వర్గీయ నువ్వుల వెంకటరమణ నాయుడుతో కొద్ది రోజులు ప్రయాణం చేశాను. అప్పుడు నాకు చిన్న వయసు. ఆయన ఆ రోజుల్లో కార్లు లేవు, బస్సులో దిగేవాడు, నడిచిపోయేవాడు, మళ్ళా నెల్లూరుకి వెళ్ళి బస్సు దిగి రిక్షా ఎక్కేవాడు. ఆ రోజు నేను చూసాను. ఈరోజు ప్రతి ఒక్కరికి కార్లు అయిపోయినాయి, అంతా స్పీడ్ ఏమైపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మంచి అవకాశం. గత ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయాలని అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ తెస్తున్నాడో ఏం చెప్తున్నాడో తెలియదు కానీ ఎలాంటి లోటు లేకుండా ఈరోజు మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ పెన్షన్ కానీ అన్నీ కూడా ఒకరోజు సెలవు వస్తే ముందులే చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారం వస్తే ఆదివారం డబ్బులు రాజీని కుదురుతుందని శనివారం చేసి ఆదివారం ఇస్తున్నాం. ఇంకా సెలవు వస్తే ఇంకా ముందుగా కూడా ఇస్తున్నాం. అది మన నాయకుడు లక్షణం. కాబట్టి గత 5 సంవత్సరాలు మనకి రాష్ట్రం అంతా వెనకబడిపోయింది. ఈరోజు అన్ని రకాలుగా ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా మన ముఖ్యమంత్రి జరిపిస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతిలో తొందరగా మనం రాజధానిని ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశంతో అమరావతి కూడా చాలా స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా ఒక మంచి నాయకుడు కొంతకాలం అవకాశం ఇస్తే ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం శాశ్వతంగా అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం ముందుంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే కొంత టైం కావాలి. మన వాళ్ళు ఒకసారి ఈ పార్టీ ఒకసారి ఆ పార్టీ బొమ్మలాట ఆడిస్తూ ఉంటారు. అందుకని మనం వెనకబడిపోయినాం, అభివృద్ధి చేసుకోలేకపోయినాం. కాబట్టి మన నాయకుడు ఎప్పుడు కూడా 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తాడు. గతంలో హైదరాబాద్ని డెవలప్ చేసేటప్పుడు కొండలు కోనలు ఎగతాళి చేశారు. ఈరోజు ఆ కొండలు మరో సింగపూర్ అయింది. ఆయన దూరదృష్టి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు అమరావతిలో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీటి వస్తుంది, దానికన్నా బ్రహ్మాండంగా చేయాలన్నది మన నాయకుడు ముఖ్య ఉద్దేశం. అందుకని దూరదృష్టితో ఈరోజు 32,000 ఎకరాలు తీసుకొని అన్ని రకాలుగా పరుగులు తీస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి, మంచి సమస్యలు రావాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. ఎందుకు వెళ్ళిపోయారు? కొన్ని సమస్యలు భయపడి వాళ్ళని పార్ట్నర్షిప్ ఇచ్చి అడిగి వేధించారు, వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు కూడా వచ్చేదానికి భయపడతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు అనుకోండి, ఎన్ఆర్జీఎస్లో
13 కోట్లు పనిచేశాం. అదేవిధంగా ఆర్డబ్ల్యూసీలో 11 లక్షలే కదా, 11 కోట్లు పనిచేశాం. అదేవిధంగా చెరువులకి 3,50,00,000 ఇచ్చాం. ఎందుకంటే చెరువులు ఎక్కడైనా రిపేర్ ఉంటే ఈ మండలానికి మాత్రమే అవన్నీ కూడా చేసుకోమని మనం చెప్పడం జరిగింది. పనులు కూడా ఇచ్చాం, వర్క్లు కూడా స్టార్ట్ అయ్యానుకుంటాను. ఈ మండలంలో రోడ్లు కానీ చెరువులు కానీ టోటల్గా ఒక మండలానికి 60 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇంకా కూడా రోడ్లు అయినట్టు కూడా ఇవ్వమని చెప్పాం. ఎక్కడ ఉన్నా కానీ రోడ్లన్నీ కూడా రాబోయే రోజుల్లోకి గుంతలు లేని రోడ్లు చేయాలన్నదే మన ముఖ్య ఉద్దేశం, మన ముఖ్యమంత్రి ఉద్దేశం. కాబట్టి అంచెలంచెలుగా అన్ని కూడా రోడ్లు వేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా తక్కడ మట్టేసినటువంటి దాఖలాలు లేవు. అయినా కూడా అన్ని బ్యాంకుల్లో అప్పు చేసి ఏ బ్యాంకుకి పోయే పరిస్థితి లేకుండా చేసి పెట్టిపోయారు. అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా మళ్ళా ఆ బ్యాంకులంతా కూడా రీవర్క్ చేసి కొంత పేమెంట్లు కట్టి మళ్ళా ఈరోజు జరిపిస్తా ఉన్నాడు. గతంలో బ్యాంకు పోయే పరిస్థితి కూడా లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలో మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పిల్లలు కూడా చెప్తా ఉన్నారు, తెలుస్తూ ఉంటుంది. కాబట్టి గత పరిపాలన చూశారు, ఇప్పుడు పరిపాలన చూస్తున్నారు. కాబట్టి మంచి నాయకుడు మన రాష్ట్రంలో ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది. గతంలో చూశారు, తమిళనాడు కానీ కర్ణాటక కానీ మన రాష్ట్రాన్ని చూసి వాళ్ళు కాపీ కొట్టారు. కానీ వాళ్ళు ముందున్నారు మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే 5 సంవత్సరాల గ్యాప్లో వాళ్ళు స్పీడ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా కొత్తవి పెట్టి ఇంకా బాగా చేయాలని ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క యువ నాయకుడు లోకేష్ బాబు కూడా ఏ విధంగా స్కూల్స్ని మార్చాలి, ఏ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి అనే పట్టుదలతో ఆయన కూడా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నారు, మద్రాసులో అంత రెవెన్యూ వస్తుంది, అక్కడ ఇచ్చే పెన్షన్ అంతా 1500. మనం ఇచ్చే పెన్షన్ ఇక్కడ 4,000, 6,000, 10,000, బెడ్డెడ్ అయితే 15,000. ఇంత డబ్బులు అంటే ఒక సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఇస్తా ఉన్నాం. మనకు వచ్చే రెవెన్యూలో కాలు భాగం పైన పెన్షన్గా పోతా ఉంది. 33,000 కోట్లు ఈరోజు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా 500, 800, 1000 లోపలే ఉంది. కానీ 33,000 కోట్లు ఇచ్చిన రాష్ట్రం ఎక్కడా లేదు. మీరు కూడా కావాలంటే చూడండి, మీరు నెట్లో కొట్టి తెలిసిపోతుంది. ఏ రాష్ట్రంలో ఎంత ఇస్తానో కూడా మీరు ఒకసారి చూసుకోండి. హైయెస్ట్ ఉండేది మన రాష్ట్రమే. తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాల కన్నా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. మన చంద్రబాబు నాయుడు అని చెప్పని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో చాలా డబ్బులు వస్తాయి. చెన్నై ఉంది, చాలా పరిశ్రమలు ఉన్నాయి, చాలా ట్యాక్స్లు వస్తాయి. వాళ్ళు మనం 4,000 ఇస్తే 8,000 ఇస్తే తప్పులేవాడు ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. మనం జనాలను చెడగొడతాం, మనం ఇంతే అని చెప్పి వాళ్ళు డబ్బులు పొదుపు చేసుకుంటారు కానీ ఖర్చు పెట్టరు. మనం మాత్రం స్పీడ్గా పనులు కూడా చేయరు. ఈరోజు మనం అన్ని రకాలుగా పరుగులు తీస్తున్నాం. మళ్ళా ఇప్పుడు కూడా స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు అన్ని ట్యాంక్స్ కూడా రిపేర్లకు ఇచ్చాం. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరూ ఇళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి అర్జీలు 1,480 ఉన్నాయి. ఇంకా కూడా ఎవరైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి అందరికి ఇళ్ళు ఇస్తున్నాడు. స్థలాలు లేకపోతే చెప్పండి, ఎంఆర్ఓ చెప్పి
మీకు స్థలాలు ఏర్పాటు చేస్తాం, ఇళ్ళు ఇస్తాం, అందరూ కూడా ఇళ్ళు కట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఒకటే నేను అధికారం కూడా కోరేది, మీరు కానీ మేము కానీ ప్రజలను తిప్పుకోకుండా వాళ్ళ సమస్య ఏందో వెంటనే పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో తిప్పుకునేవాడు, ఈరోజు తిప్పుకునే పరిస్థితి లేదు. వచ్చారంటే ఇది అవుతుందా కాదా ఇప్పుడే చెప్పారు అమ్మారావు గారు. ఆ విధంగా వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పి పని చేయాలి. చేయలేనప్పుడు అలాంటి విధంగా మేము చేయలేకపోతున్నాం కూడా క్లియర్గా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అన్నదాత సుఖీభావలో 5,640 మందికి ఇచ్చాం. ఇంకా రెండు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా రాకపోతే కూడా కన్సల్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి పోతే మళ్ళీ వాళ్ళు పెట్టిస్తారని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే కొంతమందికి పాస్బుక్లు లేకనో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేసి అందరికీ వచ్చే విధంగా అధికారులు కూడా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.